శ్రీ స్వామివారి చెంతన నేను గమనించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటాను. ఇది 1964-65 సంవత్సరంలో జరిగిన విషయం. బాబావారు 60 దశకంలో 70 దశకంలో ఎక్కువ మందికి పిలిచి వారితో సంభాషించేవారు. ఒకసారి మా అమ్మగారిని మా అవ్వగారిని ఇంటర్వ్యూకి అంటే ప్రత్యేక సంభాషణ గురించి మాట్లాడడానికి పిలిచారు. వారు లోనికి వెళ్తుంటే నేను కూడా మా అమ్మగారు లోనికి వెళ్తున్నారు కదా అని నేను కూడా వెళ్ళాను. దయామయిలో స్వామి, నేను చిన్నపిల్లడైనా కానీ శ్రద్ధ చూపుతున్నానని నన్ను కూడా లోనికి రానిచ్చారు. ఆ ఇంటర్వ్యూ చాలా చిన్నగా ఉంటుంది. ఆ కాలంలో చాలా సౌకర్యాలు ఉండేవి కాదు. ఒక్కొక్క బ్యాచ్కి స్వామి 20-30 మందిని పిలిచేవారు. అందరూ నుంచునే ఉండేవారు. స్వామి ఒక్కొక్కరిని పక్కకు పిలిచి ఒక డోర్ కట్టను ఉంటే పక్కనే ఒక్కొక్క భక్తుడితో మాట్లాడేవారు. అలాగే చాలా ఓపికగా వాళ్ళు చెప్పేదంతా వింటూ ఇది చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. స్వామి ఆయన పిలిచిన తర్వాత చాలామంది బయట మనం చూస్తే చాలా కామ్గా ఉన్నట్టు కనిపిస్తారు. మరి ఒక్కొక్క వ్యక్తి ఎన్నో బాధలతో ఎన్నో ఆనందాలతో, కొంతమంది అది బాబాతో పంచుకోవాలని వాళ్ళ ఆతృతలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ భయాలు అన్నీ ఆయనతో పంచుకోవాలని, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని, ఎన్నో చెప్పుకోవాలని వస్తుంటారు. కొన్ని మర్చిపోతారు. ఆ మోహనమూర్తిని చూడగానే చాలా మర్చిపోతారు. నేను చిన్నపిల్లాడిని, ఆ కాలంలో అంత ఎక్కువ తెలియదు. ఏదో అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో అయిపోయిన తర్వాత నాకు ఏదో కథ మా అమ్మగారితో పాటు నాకు ఒక విభూతి పట్టణం వస్తుంది, ఒక ఫోటో వస్తుందని ఆశతో వెళ్ళాను. కానీ నాకు చెప్పుకోవటానికి ఏంటంటే, కానీ నిజంగా లోనికి వెళ్తే ఆయన భగవంతుడు. ఆయన నిజంగా చిన్నపిల్లలని కాదు, పెద్దవాళ్ళని కాదు, ఒక్కొక్కళ్ళని స్వామి పిలిచి మాట్లాడుతున్నారు. నేను అలాగే గమనిస్తున్నా అన్నమాట. మా పక్కనే ఒక ముసలమ్మ చాలా వంగిపోయి ఉంటుంది. ఒక 80 సంవత్సరాలు పైబడిన ముసలమ్మ. స్వామి ఆ పక్కన చూసి ఆమె ఛాన్స్ వచ్చిందనమాట. ఆ పెద్దలు ఆ గౌరవం ఒలగబోస్తూ రామ్మ అని ఎంతో చేతులు కూడా స్పీడ్గా తిప్ప హూ అలాంటివి ఉండవు. ఎంత ప్రేమగా స్వామి రామ్మ అని అంత పాప ముసలమ్మ మనసులో ఏదో బాధ పాపం నిండినట్టుంది. అది వెంటనే స్వామికి చెప్పుకోవాలని, ఇంకా స్వామి దగ్గర పక్కకి వెళ్లకుండానే స్వామి రామ్మ అనగానే వెంటనే స్వామి, మా అమ్మాయి నన్ను సరిగా చూసుకోవటం లేదు స్వామి అని అక్కడే గట్టిగా చెప్పేసింది అనమాట. అన్నారు స్వామి, మా అమ్మాయి నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు స్వామి. ఇలాంటివి నాకు నిజంగా వినటం, ఎందుకంటే మా అమ్మగారు అక్కడ సేవాదళ మెంబరు, చాలామంది ముసలమ్మలు సాయంత్రం మాటలు మా అమ్మ దగ్గరకు అప్పుడప్పుడు వచ్చి కూర్చొని కోడలు చూసుకోవడం లేదు, కూతురు చూసుకోవటం లేదు, మనవాళ్ళ డబ్బు పంపడం, ఇలాంటివన్నీ ఏ ఇంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్తుండేవారు. ఆవిడ కొంచెం తెలిసిన ఆవిడని, చదువుకున్న స్వామి దగ్గర ఉంది, సేవాదళంగా ఉంది, కొంచెం అన్నీ తెలిసినామని ఏది మామూలుగా మరి ఒకళ్ళ కష్టాలు మనం ఎవరు తీర్చగలరు. ఆవిడేదో సలహా ఇచ్చేది, చెప్తానులే అమ్మా, మాట్లాడతానులే అమ్మా, లేకపోతే ఇంకేం చెప్పడానికి వీలు లేకపోతే ఇప్పుడు కాలం వాళ్ళు అంత ఇంతేనమ్మా అంటే ఏదో చెప్తుండేది అనమాట. నేను కూడా ఇవన్నీ గుర్తు చేసుకుని మనసులో స్వామి ఇంకా మనసులో నాకు అడగడానికి ఏమీ లేదు, ఖాళీగా నుంచున్నాను, విభూతి పొట్టలు ఇస్తారేమో అని చూస్తున్నాను. ఖాళీగా ఉండి మనసులో ఖాళీగా ఉండి స్వామి ఏం చెప్తారా, ఏం ఆన్సర్ వస్తుందా అని అలా చూస్తున్నాను అనమాట. చూస్తూ ఏమంటారు, రేపు పిలిచి తిడతానులే అమ్మా, గట్టిగా చెప్తానులే అంటారు. ఇదొకటి. లేకపోతే రెండవ ఆన్సరు, ఇప్పుడు కాలం వాళ్ళంతా అంతే, ఏం పట్టించుకోవటం, నువ్వేం పట్టించుకోకు, ఇంతే లేదు.
ఇది అంటారా అదంటారా, ఇదంటారా అదంటారా అని నేను మనసులో అది అనుకుంటున్నాను అనమాట. మరి మనకి మన ఆలోచనలకి మన అంచనాలకి దేవుడు అది అందడాయన. ఆయన అందుకే నేను 1000 తల్లుల ప్రేమమూర్తి అంటారు. ఈ రెండు కాదు, ఒక్క పదంలో ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క పదంలో 85 ఏళ్ళ ముసలమ్మ అన్ని కష్టాలతో చెప్పుకుంటే ఒక్క పదంలో ఆవిడ్ని 8 సంవత్సరాల పిల్ల కింద మార్చేశారు. ఎంత ఆనందం, ఎంత ఆనందం! అదే అందుకే దేవుడే చేయగలడు ఇలాంటివన్నీ కూడా. ఏమన్నారు స్వామి, మీ కోడలు చూసుకోకపోతే ఏమ్మా, నేను నీకు కొడుగ్గా ఉన్నానుగా, నేను చూసుకుంటాను కదా అన్నారు. అంతే. ఇంకా ఆ పదం ఎప్పుడైతే ఆవిడ విందో, అబ్బో ఆవిడ ముఖంలో ఆ కళ, ఆ తేజస్సు, ఆ నవ్వులు నిజంగా చిన్నపిల్ల చిందినేసినట్టు, అమ్మా స్వామి మీరు నన్ను చూసుకో, స్వామి సంతోషం, అమ్మా స్వామి స్వామి సంతోషం, ఆనందం ఆనందం ఆనందం. నాకు నిజంగా ఆశ్చర్యం అయిపోయింది. మనం గెస్ట్ చేయకూడదు. అప్పుడు తర్వాత అనుకున్నాను, మనం దేవుడు అంటే దేవుడి తర్వాత మరి ఇంటర్వ్యూ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. తర్వాత ఆవిడ బయటికి వెళ్తుంటే 85 ఏళ్ళ ముసలమ్మ లోనికి ఎలాగ వచ్చింది, ఎలాగ నిల్చుంది. మరి వెళ్ళేటప్పుడు కొంచెం వంగిందనుకోండి, 85 సంవత్సరాలు, వెళ్తే చక్క వెళ్ళిపోతుంటే ఆయన ఎంత వృద్ధులైనా కూడా చిన్నపిల్లల స్థాయి, ఆ ఆనందం, ఆయన స్వామి యొక్క ఆ ప్రేమ కరుణ నిజంగా తలుచుకుంటే చిన్నప్పటివి చాలా ఆనందం వేస్తుంది.